పర్లేదు బావా. అమ్మాయి కదా సిగ్గుపడాలి, నువ్వు సిగ్గుపడుతున్నావు ఏంటి వంశీ? కూర్చోమ్మా. నిశ్చితార్థం ఆగిపోయి నేను బాధపడుతున్న సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని నిలబెట్టింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ కుటుంబ గౌరవం నిలబెట్టే కోడలుగా నేను నడుచుకుంటా మావయ్య. క్షణం క్రితం వరకు కూడా నీకీ పెళ్లి ఇష్టం ఉందో లేదో, నువ్వెలా ఫీల్ అవుతున్నావో అని నా మనసులో చిన్న సంశయం ఉందమ్మా. ఇప్పుడు నువ్వు వచ్చి మా అందరితో కలివిడిగా మాట్లాడుతున్నావు. నా నిర్ణయంలో తప్పులేదనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ సంతోషం రుద్రబాబు గారిలో కనబడట్లేదు మావయ్య. అదేం లేదమ్మా, ఈ ఇంటి సంతోషం కోసం మా రుద్ర ఏమైనా చేస్తాడు. ఆ విషయం నాకు తెలుసు కదా చిన్నమావయ్య. కానీ మీరు ఎంగేజ్మెంట్ జరిపిస్తున్నప్పుడు గాని, ఇప్పుడు నేను ఇంటికి వచ్చాక గాని రుద్రబాబు గారిలో అయిష్టత కనబడుతుంది. అందుకే అలా అన్నాను. ఏం బావగారు, నేను ఇంటి కోడలుగా రావడం మీకు ఇష్టం లేదా? ఈ ఇంటి పెద్దగా మా పెదనాన్న ఏ డెసిషన్ తీసుకున్నా దాన్ని నేను సమర్థిస్తాను. ఆ నిర్ణయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా కూడా చూసుకుంటాను. చెప్పాం కదమ్మా, ఈ కుటుంబ గౌరవం సంతోషం కోసం మా రుద్ర ఏమైనా చేస్తాడు. నీకింకే అనుమానాలు అక్కర్లేదమ్మా. మీ పెళ్లి బాధ్యతని కూడా రుద్రకే అప్పగిస్తాను. తనే దగ్గరుండి మీ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తాడు. ఏమంటావు రుద్ర? అలాగే పెదనాన్న. గంగక్క, నువ్వు తీసుకొస్తున్నావేంటి? అక్క అక్క ఇటివ్వు. జయ, రామ్మా, రా 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 రా. తీసుకోండి మావయ్య. ఆయన షుగర్ తినకూడదు. మీరు తీసుకోండి అత్తయ్య.